హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మార్నింగ్ బ్లాగే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా కార్తీక మాసం కాబట్టి మార్నింగే ఇలా పూజ చేస్తున్నాను అండి, చాలా సింపుల్గా. ఇంకా కార్తీక మాసం అంటే చాలా స్పెషల్ కదండి. ఇలా సింపుల్గా నేను ఇంకా కమలాకాయ అయితే నైవేద్యంగా పెట్టేశానండి. ప్రసాదం ఏం చేయలేదన్నమాట. ఇంకా కొంచెం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాను అనమాట. ఈ కార్తీక మాసం చాలా స్పెషల్ అండి. మా ఇంట్లో కార్తీక మాసమే కాదండి, ప్రతిరోజు పూజ ఉంటుందన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా దీపారాధన ఉంటుందన్నమాట. ఇంకా నాకైతే కొంచెం స్పెషల్ కార్తీక మాసం, ఇంకొకటి నెక్స్ట్ శ్రావణ మాసం అండి. ఈ రెండు అయితే ఎక్కువగా నేను పూజలు చేస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ మిగతా టైంలో అయితే కొంచెం తక్కువే, మా అత్తయ్య చేస్తారండి, ప్రతిరోజు చేస్తారనమాట. ఇంకా కార్తీక మాసం శ్రావణ మాసం అయితే నేను ఎక్కువగా చేస్తానండి పూజలు. చాలా సింపుల్గా చేసేసాను. అక్కడ కరెంటు పోయిందండి. తర్వాత పూజ అంతా అయిపోయాక చూసండి, ఈ వీడియో చూసేయండి ప్లీజ్ అండి. నేను చేసే పూజా విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇలానే చేస్తారండి. మా ఇంట్లో అయితే మేము ఇలానే సింపుల్గా చేసేస్తామండి. నాకు చాలా ఇష్టం అనమాట. పూజ చేస్తే మన మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుందండి. నాకైతే అలానే ఉంటుంది, మీకు ఉంటుందో లేదో నాకు తెలియదండి. చాలామందికి ఇలా పూజ చేస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత మా పాప వచ్చి నేను పూజ చేస్తా అనేసి గంట తీసుకొని కొడుతుంది అనమాట. పూజ అంతా అయిపోయాక ఇంకా ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ ఇంకా పల్లీల చట్నీ అండి. చాలా సింపుల్ అండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దోశ పల్లీల చట్నీ చేసేసానండి. మీలో దోశ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి దోశ అనేది. ఇట్లా పల్లీల చట్నీ కొంచెమే చేశానండి, అంటే ఎక్కువగా తినారనమాట. ఇంకా మార్నింగే ఇంకా మా ఆయన వచ్చేసారండి పొలం నుంచి. ఇంకా వెంటనే ఆయనకు దోశ వేసేసి వేడివేడిగా ఇచ్చేసానమాట. చూసారా, తనకు ఇచ్చేసాను అనమాట. ఇంకా మా పాప ఇక్కడ వెయిట్ చేస్తుందండి దోశ కోసం. నెక్స్ట్ తనకు కూడా దోశ వేసి ఇచ్చేసానండి. తను కూడా దోశ తినేసింది అనమాట. తర్వాత నేను కూడా దోశ వేసుకొని తినేసాను. చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇది కొంచెమే అండి బ్లాగ్, మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ మాత్రమే తీసానండి, ఫుల్ బ్లాగ్ అయితే కాదు. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ నేను ఆలూ మసాలా కర్రీ చేస్తున్నాను అండి. ఈ రెసిపీ అయితే నేను షూట్ చేయలేదండి, కొంచెమే జస్ట్ అలా చేసేటప్పుడు తీసానమాట. ఇవాళ మా లంచ్లోకి అయితే ఆలూ మసాలా కర్రీ అండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే లైక్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి ఈ రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. చాలా సింపుల్ కర్రీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చపాతీలకి రైస్లకి చాలా బాగుంటుంది ఆలూ మసాలా కర్రీ. చాలా సింపుల్ కూడా, జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నచ్చితే ఒకసారి చూసేయండి. ఇవాళ మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వేడి అన్నం, తర్వాత ఆలూ మసాలా కర్రీ అండి. ఇందాక చేశాను కదా అదే అనమాట, ఆలూ మసాలా కర్రీ. తర్వాత చల్లని పెరుగు, తర్వాత బత్తాయి కాయలు అండి. ఇంతే అండి ఈ వీడియో తీసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.